Time is going to come. సమయం రాబోతా ఉంది. You are going to write hundreds and hundreds of songs. వందల సంఖ్యలో పాటలు మీరు రాయబోతా ఉన్నారు. Your songs are going to be translated to many languages. మీరు రాసే పాటలు అనేకమైనటువంటి భాషల్లో తర్జుమా చేయబడబోతా ఉన్నాయి. Those songs are going to be open the nations for you. మీ కొరకు మీ పాటలు దేశములను ప్రపంచ దేశాలను మీ కొరకు తెరవబోతా ఉన్నాయి. The Holy Spirit is telling me. పరిశుద్ధాత్మ నాతో చెప్తున్నాడు. You are going to be the song revival father. పాటల ఉజ్జీవపు తండ్రిగా మీరు మారబోతా ఉన్నారు. The fallen tent of David is going to be restored on these places through you. కూలద్రోయబడినటువంటి దావీదు గుడారము ఈ ప్రాంతాలలో మీ ద్వారా మరలా కట్టబడబోతా ఉన్నది. I don't know you, brother. మీరెవరో నాకు తెలియదు సోదరుడా. But I'm seeing a weeping mom. కానీ నేను ఒక ఏడుస్తున్నటువంటి ఒక గొప్ప గుంపును చూస్తా ఉన్నాను. Yes, I'm seeing a weeping mom. ఒక ఏడుస్తున్నటువంటి తల్లిని నేను చూస్తా ఉన్నాను. You are going to be a Samuel in the coming days. రానున్న దినాలలో ఒక సమయాలుగా మారబోతా ఉన్నారు. The people praise God. రక్షించిన హృదయనాథుడా నిరాశలలో దర్శించితివి ఆదరించితివి సజీవునిగా మమ్మునుంచితివి కృపను పంచితివి ఎరిగియున్నానయా నీకేది అసాధ్యము కాదని. అందరూ లేచి నుంచి మాట చెప్పు. తెలుసుకున్నానయా నీవెప్పుడు మేలు చేస్తావని. స్వరాలు తెచ్చి బిగ్గరగా. మార్పులేని దేవుడనీవని మాట ఇచ్చి నెరవేర్చు. ఆమేన్. మార్పులేని దేవుడవు నీవని మాట ఇచ్చి నెరవేర్చుతావని. మారని వాగ్దానములు దాచి ఉంచినావయా. ఆమేన్. మారని వాగ్దానములు నా కొరకే దాచి ఉంచినావయా. ఎరిగియున్నానయా నీకేది అసాధ్యము కాదని. తెలుసుకున్నానయా నీవెప్పుడు మేలు చేస్తావని. మార్పులేని దేవుడనీవని మాట ఇచ్చి నెరవేర్చుతావని. మార్పులేని దేవుడనీవని మాట ఇచ్చి నెరవేర్చుతావని. మార్పులేని దేవుడవు నీవని మాట ఇచ్చి నెరవేర్చుతావని. మారని వాగ్దానములు మా కొరకే దాచి ఉంచినావయ్యా. మారని వాగ్దానములు నా కొరకే దాచి ఉంచినావయ్యా. మారని వాగ్దానములు మా కొరకే దాచి ఉంచినావయ్యా. మార్పులేని దేవుడనీవని మాట ఇచ్చి నెరవేర్చుతావని. మార్పులేని దేవుడనీవని మాట ఇచ్చి నెరవేర్చుతావని. మారని వాగ్దానములు మా కొరకే దాచి ఉంచినావయ్యా. మారని వాగ్దానములు నా కొరకే దాచి ఉంచినావయ్యా. గలతీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 15వ వచనం. తల్లి గర్భంలో రూపింపబడక మునుపే నిన్ను నేను చూచితేనే, నిన్ను నేను ప్రతిష్ఠించితేనే. గలతీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 4వ వచనం.
కాలము సంపూర్ణం కావటంతోనే నేను పిలిచితనే. అపోస్తల కార్యములు 9వ అధ్యాయం 15వ వచనం. ఇదిగో నిన్ను నేను అన్యుల దగ్గరికి తీసుకొని వెళ్ళబోతున్నాను, రాజుల యొద్దకు తీసుకొని వెళ్ళబోతున్నా. ఇశ్రాయేలీలు నా ప్రజల దగ్గరికి నిన్ను నేను తీసుకొని వెళ్ళబోతున్నాను. నేను ఏర్పరచుకున్న సాధనమై ఉన్నావు. ఎన్నో పోరాటాలు, మానసిక ఒంటరి జీవితం, గమ్యం తెలియని జీవితం, నిందలు, అవమానాలు, రక్యందెలమే షకెలియాల. యెషయా గ్రంథం 43 వచనం. నువ్వు అగ్నిలో నడిచినప్పుడు నీతో ఎవరున్నారో, నువ్వు జలముల యొద్ద నడిచినప్పుడు నీతో ఎవరున్నారో, లోకమంతా నిన్ను వెలివేసిన, చిన్న చూపు చూసిన, నేను నిన్ను విడువను, ఎడబాయను. నేను నిన్ను విడువను, ఎడబాయను. నువ్వు యేసుకి చాలా ఇష్టమట బిడ్డ. ఇంకా దేవుడు నిన్ను గొప్పగా వాడుకున్నాను కాక అనేక సంఘాలు నీ ద్వారా ప్రభావితం చేయబడుతున్నాయి. అనేక దైవజనులు నీ ద్వారా బలం పొందుకోబోతున్నారు. నీ పాటలే లక్షల ప్రజలకి ప్రత్యక్షతలుగా మారబోతున్నాయి. నీ పాటలే లక్షల ప్రజలకు ఒక పాఠాలుగా మారబోతున్నాయి. నువ్వు ఊహించిన దానికంటే, ఆలోచించిన దానికంటే దేవుడిని ఉన్నత స్థాయిలోకి తీసుకొని వెళ్ళబోతు. ఉన్నత స్థాయి. ఆప్తులైన వారే హాని చేయ చూచిన, మిత్రులే నిలువకుండినా, న్యాయము తీర్చే నీవు నాకుంటే, న్యాయము తీర్చే నీవు నాకుంటే చాలు యేసయ్యా, చాలు యేసయ్యా. నమ్మకమైన దేవుడవైనా నీవే చాలు యేసయ్యా. అందరు మీ కుడి చేయి పైకెత్తండి. తండ్రి కుమారుణ్ణి ఇంకా భవిష్యత్తులో అనేకులకు దీవెనకరంగా, ఆశీర్వాదకరంగా, మాదిరికరంగా మలుచుకోండి, వాడుకోండి. నీ ప్రతినిధులమైన మేము ఇదిగో నీ దైవజనుడిని బ్లెస్ చేస్తూ శుభములని పలుకుతూ యేసు నామములో అడుగుచున్నాం తండ్రి, ఆమెన్. గట్టిగా చప్పట్లు కొడదాం. థ్యాంక్ యూ.